ఫ్రాన్స్ ఉరిశిక్ష వేయమన్న సీఎం రాష్ట్రమంతా షాక్. విషయాలను తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలను మనం చాలా మందికి తెలియజేసే వాళ్ళం అవుతాం. అసలు ఉరిశిక్ష ఎందుకు వేయమన్నారు సీఎం? ఎందుకంత ప్రమాదం వచ్చింది? అంత కోపంలో ఎందుకు ఉన్నారనే విషయాలు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మత స్వేచ్ఛ చట్టం ద్వారా మతం మారిన వారిని ఉరి తీసే నిబంధనను తమ ప్రభుత్వం రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. అలాంటి వారికి జీవించే హక్కు ఇవ్వకూడదని తాము కోరుకుంటున్నామన్నారు. అయితే ఈ మేరకు శనివారం మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మన సమాజంలో ఏ విధమైన మత మార్పిడిని ప్రోత్సహించకూడదని ప్రభుత్వం సంకల్పించిందని చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక శక్తుల దుష్ప్రవర్తనను అరికడతామన్నారు. అమాయక బాలికలపై లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. అందుకే మరణశిక్ష విధించే నిబంధనలు రూపొందించాం. బలవంతంగా లేదా ప్రజలను ప్రలోభపెట్టి దుష్ప్రవర్తనకు పాల్పడే వారిని మా ప్రభుత్వం విడిచిపెట్టబోదు. అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ జీవించే హక్కు ఇవ్వకూడదని మేము కోరుకుంటున్నాం అని సీఎం మోహన్ యాదవ్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే రైతులకు కేవలం రూ. 5కే విద్యుత్ కనెక్షన్ మంజూరు చేస్తామని ప్రకటించారు. భోపాల్‌లో నిర్వహించిన ఓ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ మధ్యప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తుందని చెప్పారు. పర్మనెంట్ పవర్ కనెక్షన్ లేని రైతాంగానికి ఈ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు.